హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చిన మీరు ధన్యులు, అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మందిరాన్ని ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా నేను ఏం చెప్పను వాళ్ళ గురించి. ఇంత విలువైనటువంటి మాటలు పోగొట్టుకున్నారంటే వాళ్ళంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత విరిగి నలిగి, ఎన్ని గంటలు కూర్చుని, ఎన్నో ఫోన్లు, ఎంతోమంది సేవకులకి ఫోన్ చేసి నాకు తెలియని వాటిని తెలుసుకుని ప్రయత్నించి ఏమంటే అది సెర్చ్ చేసి ఇది సెర్చ్ చేసేది, అది విని ఇది విని ఏమంటే వ్యాఖ్యానాలు చూసి పెద్ద పెద్ద బైబిల్ తిరగేసి ఎన్నో విషయాలను సేకరించి మీకు ఈ విధంగా ఒక వర్తమానాన్ని అందిస్తూ ఉంటే ఈ వర్తమానం వినటానికి చాలా మందికి భాగ్యం లేదు, నోచుకున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చేరి వచ్చిన మీరు ధన్యులని చెప్పడానికి అంత మాత్రం సందేహం లేదండి. మళ్ళీ వచ్చేవారు విన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి పైన ఉన్నటువంటి వచ్చిన అర్థం కాకుండా కింద ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది? ప్రారంభంలో రాకుండా తర్వాత మధ్యలో వచ్చేసి మాకు వాక్యం ఏమో అర్థం కావట్లా, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఎందుకు అర్థమైంది నీకు? అక్కడ మాట ఇక్కడ మాట ఇచ్చుకుంటే